నేర్చుకున్నాను దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారట నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్. అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. రత్నవేలు గారికి, రెహమాన్ గారికి, అవినాష్ గారికి, నవీన్ నూలి గారికి, అందరికీ, సతీష్ గారికి, కిల్లర్ సతీష్ గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. నేను కొత్త డైరెక్టర్నైనా నేను చేస్తూ ఉంటా కూడా ఎప్పుడు వెనకం చేయలేదు. ప్రతిరోజు సెట్కొచ్చి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్ సతీష్ సార్. ఇంకా మా గురువు గారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, సుక్కు సార్ మీరు లేకపోతే నేను లేనని. సుకుమార్ గారు ఈడు బుచ్చి డైరెక్టర్ బుచ్చిబాబు అనే దానికన్నా ఈడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అనే దానికే నాకు ఎప్పుడు విలువ. థ్యాంక్ యూ సుక్కు సార్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఒక్క నిమిషం సార్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టప్మని పిలిచేస్తా. అందరూ వచ్చాను డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరూ ఫాస్ట్గా. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫాస్ట్గా రండి. ఎక్కడున్నారు రండి, ఫాస్ట్గా రండి. చిరు సార్ ఒక్క నిమిషం సార్ అయిపోయింది.